నేను చెరకు నాటిన నుండి చెరకు నరికే వరకు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరకు పైరును నష్టపరుస్తాను. నేను ఎక్కువగా వర్షాధారపు చెరకుపై ఆశిస్తాను. నా గురించి చెప్పాలంటే నేను గడ్డి రంగులో ఉండే పొలుసు రెక్కలతో, ముందుకు పొడుచుకు వచ్చే నోటి భాగాలతో తరచుగా మొదటి దశ చెరకు పైరులో ఎగురుతూ కనిపిస్తాను. నా లార్వాలు మొలకెత్తిన చెరకు మొలక మధ్య భాగాన్ని తినడం వలన మొక్కలు ఎండిపోతాయి. దీనిని బట్టి నన్ను పీక పురుగు అంటారు. నా లార్వాలు పిలకల మొదట్లో చొచ్చుకొనిపోయిన రంధ్రాలను బట్టి నా ఉనికిని గుర్తించవచ్చు. తర్వాత దశలో నా లార్వాలు పెరిగిన చెరుకు గడపై కనుపుల మధ్య భాగాన్ని తొలచి లోపల పెరుగుతుంది. నా ఉధృతి ఎక్కువైతే మొవ్వు చనిపోయి ఎండిపోతుంది. నా జీవిత చక్రాన్ని గమనిస్తే నేను ఆకులపై పల్చగా 3 నుంచి 5 వరుసలలో 4 నుంచి 100 గుడ్లను సమూహంగా పెడతాను. నేను నా జీవిత కాలంలో సుమారుగా 240 గ్రుడ్లను పెడతాను. ఆ గ్రుడ్ల నుండి 3 నుంచి 8 రోజులలో మురికి తెలుపు రంగులో ఉన్న లార్వాలు బయటికి వస్తాయి. నేను ఈ దశలో 22 నుంచి 45 రోజులు ఉండి ఆ తరువాత కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నా కోశస్థ దశ దాదాపు 6 నుంచి 18 రోజులు ఉంటుంది. ఆ తరువాత నేను రెక్కల పురుగుగా మార్పు చెందుతాను. నన్ను అరికట్టాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లోతైన కాలువల్లో ముచ్చలను నాటాలి. మీ పంట అవశేషాలను పీకి నాశనము చేయాలి. ముందస్తు దశలో గుడ్లను మరియు తల్లి రెక్కల పురుగులను ఏరిపారేయాలి. లిండేన్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున 2, 3, 4 నిష్పత్తిలో నాటినప్పుడు ఒకసారి, తరువాత 30 రోజులకు, ఆ తరువాత 60 రోజులకు వెయ్యాలి. ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి నాటిన 4, 6 మరియు 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. గ్రుడ్డు పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామాను ఎకరాకు 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.